ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నాచెల్లెల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్పై నిన్న జగన్ స్పందించారు. ఆయన మాటలకు చెల్లెలు షర్మిల చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదని కౌంటర్ ఇచ్చారు ఆవిడ. ఓట్లేసిన 38% ప్రజలు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. Sir, you're saying opposition leaders' voices are being stifled. At the same time, your sister Y.S. Sharmila yesterday, she is demanding that YSRCP MLAs who have not attended assembly resign because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote Sir, share. sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh, please. ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. మొత్తానికి విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నా చెల్లెల మధ్య మాటల యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలి అన్న షర్మిల డిమాండ్ పై నిన్న జగన్ స్పందించారు. అసలు ఓట్ షేర్ లేని కాంగ్రెస్ గురించి మాట్లాడబోము, ఇన్సిగ్నిఫికెంట్ షేర్ వాళ్ళకుంది అంటూ కూడా ఆయన స్పందించారు. అయితే ఆయన మాటలకు చెల్లెలు షర్మిల స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదని కౌంటర్ ఇచ్చారు ఆవిడ. ఓట్లేసిన 38% మంది ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇటు షర్మిల మరియు జగన్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ప్రెసెంట్ ఓట్ షేర్ పాలిటిక్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అంటూ షర్మిల ఫస్ట్ నుండి క్వశ్చన్ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు కుటుంబ విషయాలు కావచ్చు, లేకపోతే ఆస్తుల తగాదాలు కావచ్చు, ఆ రెండు విషయాల్లో కూడా చాలా వరకు ఆ రెండు అంటే అన్న చెల్లెలు ఇద్దరి మధ్య కూడా వాదోపవాదాలు జరిగిన విషయాన్ని చూసాం. ఇప్పుడు పార్టీకి సంబంధించిన రెండు పార్టీల మధ్య వైరుధ్యంగా ప్రధానంగా మనకు ఒక చర్చ ప్రారంభమైంది. నిన్న ఏదైతే ఆవిడ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది కదా, 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే, బడ్జెట్ సెషన్లో పాల్గొనకపోతే ఏ విధంగా ప్రజలకు జవాబుదారీ అవుతారనే ఒక ప్రశ్నకు ఇలా చేయకపోతే రాజీనామా చేయాలని ఏదైతే షర్మిల డిమాండ్ చేసిందో దానిపైన జగన్ చేసిన వ్యాఖ్యలు ఒక తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 1.7% ఉండే ఒక పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా దాన్ని చూస్తున్నాం. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజంగానే ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఈ రోజున దానిపైన షర్మిల స్పందించారు. షర్మిల స్పందించిన ఆ స్పందనలోన తీవ్రంగా ఆవిడ 3 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, తమకి 1.7 కాదు, ఒక్క ఓటుకు రాకపోయినా సరే దానికి ఆన్సరబుల్ మీరు చెప్పాల్సింది మాకు కాదు, అంటే కాంగ్రెస్ పార్టీకి కాదు సమాధానం చెప్పాల్సింది. 38% వచ్చి 11 సీట్లు సాధించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది షర్మిల సూటిగా ఆమె ఆ ప్రశ్న లేవదీశారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల వద్దకు. లేకపోతే ఓట్లు అంటే 1.7 ఓట్లు వచ్చిన మాకు, 38% వచ్చిన మీకు, అంటే ఒక్క సీటు కూడా రాని మాకు, 38 దాదాపుగా 11 స్థానాలు సంపాదించిన మీకు ఏం తేడా ఉందనేది ఆమె సూటిగా ప్రశ్నించారు. అంటే అసెంబ్లీకి వెళ్ళి ఆ బడ్జెట్ సెషన్ పైన మాట్లాడకపోతే, ఎక్కడైతే ప్రజాస్వామ్యంలోన ఒక అసెంబ్లీకి సంబంధించిన మైకులు ఇచ్చారో ఆ మైకులు కాకుండా బయట ఉండే మైకులను ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది
ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇలా చేయని పక్షంలో మీరు ఏదైతే ప్రజలు ఇచ్చిన అధికారం 11 సీట్లే కావచ్చు, 38% కావచ్చు, దీన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాని నుంచి బయటికి వచ్చి రాజీనామా చేయాలనే డిమాండ్కు కట్టుబడి ఉన్నానని షర్మిల చెప్పారు. మరోవైపు కీలక అంశంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరంతో పాటు కాంగ్రెస్ పార్టీని అవమానపరచడం దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తండ్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అటువంటి పార్టీ మరోవైపు మీ పార్టీ కంటే ముందుగా, అంటే మీ పుట్టుకకు ముందుగానే ఆ పార్టీ పుట్టింది. అలాంటి ఒక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీని మీరు ఏ విధంగా అవమానపరుస్తారో, దీని ద్వారా ఏదైతే ఆ పార్టీని చివరి వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అవమానపరిచినట్లే అనేది ఒక కీలకమైన విషయంగా ఆమె ఒక సెంటిమెంట్గా దీన్ని లేవదీశారు. మరోవైపు ఏదైతే ప్రజలు అంటే ప్రభుత్వానికి మీరు ఏం చేశారు, ఇన్ని రోజులు ప్రభుత్వం నుండి ఏం చేశారు, మీరు ఒక ఏదైతే గిరిజనులు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని హత్య చేసిన సంస్కృతి మీకుంది, వీళ్ళని డోర్ డెలివరీ చేసిన సంస్కృతి మీకుంది. మరోవైపు ప్రజలు అందుకనే మీకు పట్టం కట్టలేదు అనేది ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 1.7 ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయనే దానిపైన కీలకమైన ఒక విషయాన్ని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి మరో పార్టీని అధికారంలో తీసుకురావాలని ప్రజలు ఆ రోజున చాలా వరకు ఒక స్పష్టంగా ప్రభుత్వాన్ని మార్చాలనే నిర్ణయం ఉండబట్టే ఆ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం కన్నా తెలుగుదేశానికి కావచ్చు, లేదా జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పక్కన పెట్టారు. ఆ మాత్రాన పార్టీకి మాకు ఆ ప్రజాదరణ లేనట్టు కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూడాలనేది ఆమె ఇచ్చిన సమాధానం. ఒకటి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మరోవైపు ట్వీట్లో అంటే ఎక్స్లో తీవ్రంగా స్పందించారు. దాదాపుగా ఎన్ని పాయింట్లు కూడా టచ్ చేసి ఖచ్చితంగా మీరు ఏదైతే వెళ్ళలేకపోతున్నారో, అసెంబ్లీకి వెళ్ళలేకపోతే రాజీనామా చేయాలనే డిమాండ్కి తాను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నానని మాత్రం షర్మిల చెప్తున్నారు. ఇప్పుడు ఈ అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఈ వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే దిశగా చేరుతుంది. ఇప్పటి వరకు అటు ఏదైతే భూములు పంపకం కావచ్చు, ఆస్తుల పంపకం కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య వైఎస్ వివేక హత్యకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు కావచ్చు, ఇవన్నిటినీ ఒక ఎత్తుగా చూస్తే ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఆర్సీపీని ఢీకుంటున్నట్టుగా ఈ అసెంబ్లీకి సంబంధించిన వెళ్ళకపోవడం పైన, రాజీనామాల పైన తను ఏదైతే 1.7 ఏదైతే ఒక ఈ ఓట్లో వచ్చిన వాళ్ళతో మేము ఎందుకు మాట్లాడతామని జగన్ చేసిన ఏదైతే వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించారు. ఇది రెండు పార్టీల మధ్య యుద్ధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మిగతా కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు, మరోవైపు దీనికి కౌంటర్గా జగన్ ఇప్పుడు ఏదైతే తాను రాజీనామా చేయాలని మీ 11 మంది కట్టుబడి ఉన్నాననే వ్యాఖ్యలతో పాటు కాంగ్రెస్ పార్టీని అవమానపరిచిన విషయాన్ని ప్రస్తావించడంతో పాటు కేవలం మిమ్మల్ని దించాలనే సంకల్పంతోని ఆ రోజున ఓటింగ్ జరిగింది, అందుకనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పరిగణలోకి తీసుకోలేదనే విషయం కావచ్చు. మరోవైపు ఖచ్చితంగా ఏదైతే ఈ విషయాలు ఉన్నాయో వీటన్నిటిపైన సమాధానం చెప్పకపోతే మీరు రాజీనామా 11 మంది చేయాలి, మాకు సమాధానం మాకు కాదు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీకు మాకు తేడా లేదనే విషయాలపైన జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.